నమస్కారం అండి. దిస్ డాక్టర్ నరేష్ దూడే, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, టీఎక్స్ హాస్పిటల్. ఇవాళ రేపు అంటే మీరు వింటున్న న్యూస్ ఒకటి ఏంటి అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. రీసెంట్గా దీని గురించి బేసికల్లీ న్యూస్లలో ఏదో హడావిడి, బేసికల్లీ సోషల్ మీడియాలో హడావిడి, మళ్ళీ కోవిడ్ వస్తుంది, మళ్ళీ కోవిడ్ కాలం వస్తుంది, అట్లాంటి చాలా అపోహలు ఉన్నాయి. కోవిడ్-19 నుంచి ఆ భయం నుంచి పోలేదు కాబట్టి అందరికీ ఏంటంటే సోషల్ మీడియా కానీ లేకపోతే మీడియా న్యూస్ కానీ దీన్ని అడ్వాంటేజ్ తీసేసుకొని బేసికల్లీ ఏదో అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ టీఆర్పీలు పెంచుకోవడానికి కోసం అసత్యాలు, లేనిపోని అవాస్తవాలన్నీ ప్రచారం చేస్తున్నారు. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది మనకి ఏం కొత్తదేం కాదు. ఇట్ వాజ్ లైక్ డయాగ్నోజ్. ఇది ఎప్పుడో 24 ఏళ్ల కింద నెదర్లాండ్స్లో ఎక్కడో ఆల్రెడీ దీన్ని ఫైండ్ అవుట్ చేసినారు. ఆల్రెడీ దీనికి ఇప్పుడు వస్తున్న నార్మల్గా పిల్లల్లో వచ్చే యూజువల్గా 5 to 16% ఆఫ్ రెగ్యులర్ న్యూమోనియాస్ ఏదైతే వైరల్ న్యూమోనియాస్ ఉన్నాయో ఆల్రెడీ ఈ వైరస్ వల్లనే వస్తున్నాయి. అండ్ దీంట్లో వచ్చిన 5 to 10% ఆఫ్ పీపుల్లో ఒక 10% ఆఫ్ పీపుల్కి మాత్రమే లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే న్యూమోనియా, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం ఇట్లాంటివి ఉంటాయి. సో ఇది ఏమి కొత్తగా ఇప్పుడు ఏం కొత్తగా వైరస్ కొత్తగా వచ్చి దానివల్ల ఏమి ఇబ్బందులు వచ్చింది ఏమి కాదు. అండ్ ఈ వైరస్లో 4 రకమైన రకాలు ఉంటాయి. A1, A2, B1, B2 అని 4 రకాలు ఉంటాయి. సో వీటిలో ఏమైనా ఇప్పటివరకు అయితే ఏమి జన్యుపరమైన మార్పులు ఏం రాలేదు కాబట్టి ఇవి అంత ఉధృతంగా వ్యాపించకపోవచ్చు, వ్యాపించినా కూడా అంత ప్రమాదకరంగా మారకపోవచ్చు. సో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది యూజువల్గా మీకు సంబంధించిన సేమ్ యూజువల్లీ సార్స్ ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో హ్యూమన్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్యామిలీకి సంబంధించిన వైరసే. సో అందుకనే లక్షణాలు కూడా మీకు ఎట్లా ఉంటాయంటే కోవిడ్-19 లక్షణాలు లాగానే ఉంటాయి. లైక్ ఏంటంటే జలుబు రావడం కానీ, ముక్కు కారడం కానీ, బేసికలీ జ్వరం రావడం కానీ, బాడీ పెయిన్స్ రావడం కానీ, ఏదైనా కొంతమందిలో ఏంటంటే బేసికలీ అది లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వరకు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటంటే శ్వాసలో ఇబ్బంది పడడం కానీ, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. సో దానివల్ల మీకు సేమ్ కోవిడ్ లాగానే మళ్ళీ లక్షణాలు వచ్చినాయి, కోవిడ్ లాగానే ఇబ్బంది అవుతుంది అనేది అందరికీ అపోహలు ఉన్నాయి. కానీ ఇది దీంట్లో ఏంటంటే మోర్టాలిటీ రేట్ అంటే పిల్లలు ఎక్కువ సివియర్ అయ్యి చనిపోవడం అట్లాంటి విషయం అనేది చాలా తక్కువ.